జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతం పెహల్గాంలో టెర్రరిస్టు దాడులు యావత్ దేశాన్ని షాక్కు గురిచేశాయి. వేసవి సెలవుల్లో కుటుంబంతో సహా కాశ్మీర్కు వెళ్లి సరదాగా గడుపుదాం అనుకున్న వారిని టెర్రరిస్టులు అత్యంత పాశవికంగా కాల్చి చంపేశారు. మొత్తం 4 టెర్రరిస్టులు, వారిలో 2 స్థానికుల బాడీ క్యాములు ధరించి అమాయకులను ఊచకోత కోశారు. ఒక్కొక్కరిని మీ పేరు ఏంటి, మీరు హిందువా ముస్లిమా అంటూ అడిగి మరీ అతి దగ్గర నుండి కణతిపై గురిపెట్టి కాల్చి చంపేశారు. వారి కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చారు. పెహల్గాం టెర్రరిస్టు దాడులను అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడితో పోలుస్తున్నారు. ప్రత్యేక కథనంలో జమ్మూ కాశ్మీర్ టెర్రర్ దాడుకు సంబంధించి మరింత సమాచారం చూద్దాం. జమ్మూ కశ్మీర్ మరోమారు టెర్రర్ దాడులతో రక్తసిక్తమైంది. పర్యాటక ప్రాంతమైన పెహల్గాంకు సరదాగా వేసవి సెలవులు గడుపుదామనుకుని వెళ్లిన వారి కుటుంబాల్లో విషాదం నింపారు లష్కరే తోయిబా లేదా ఎల్టీఈ టెర్రరిస్టులు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టెర్రరిస్టులు వాస్తవానికి ఈ నెల 19 అంటే ప్రధానమంత్రి కశ్మీర్ పర్యటనకు వచ్చినప్పుడు టెర్రర్ దాడులు చేయాలని ప్లాన్ చేశారు. తర్వాత ప్రధాని కశ్మీర్ పర్యటన రద్దయింది. కాగా 4 ఎల్ఈటీ టెర్రరిస్టులు, వారిలో 2 స్థానికులు AK-47 రైఫిల్, స్టీల్ తొడుగుతో ఉన్న బుల్లెట్లతో బాడీ కెమెరాలు ధరించి పెహల్గాంలోకి ఎంటర్ అయ్యారు. టూరిస్టులు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వచ్చి రాగానే టెర్రరిస్టులు హిందువులను ముస్లింలను వేరువేరుగా నిలబెట్టారు. అటు తర్వాత హిందువులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. భద్రతా దళాల సమాచారం ప్రకారం 2 స్థానిక యువకులను గుర్తించినట్లు చెబుతున్నారు. వారిలో ఒకరు ఆదిల్ ఠాకూర్ అనే స్థానికుడు బిజ్ బెహరా ప్రాంతానికి చెందినవాడు కాగా, ఆసిఫ్ షేక్ ట్రాల్కు చెందినవాడని భద్రతా అధికారులు గుర్తించారు. ఇక మిగిలిన 2 టెర్రరిస్టులు పస్తూన్ బ్యాక్గ్రౌండ్కు చెందినవారని అంటున్నారు. అయితే ఇక్కడ కూడా టెర్రరిస్టులు భద్రతా దళాలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి టెర్రర్ దాడికి పాల్పడింది మాత్రం పాకిస్తాన్కు చెందిన ఎల్ఈటీ కాగా, ఈ దాడికి బాధ్యత తీసుకున్నది మాత్రం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా టీఆర్ఎఫ్ కాగా, టీఆర్ఎఫ్ కూడా ఎల్ఈటీలో అంతర్భాగమే. అయితే ఈ గ్రూపు దేశీయ ఎల్ఈటీ గ్రూపు. దానికి స్థానిక టెర్రరిస్టులు టీఆర్ఎఫ్గా పేరు పెట్టుకున్నారు. అయితే ఇటీవలే టెర్రరిస్టులు దాడి జరిగిన ప్రాంతానికి వచ్చి చూసిపోయారని చెబుతున్నారు. వాస్తవానికి అతిపెద్ద దాడికి ఈ నెల 19న ప్లాన్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న కాట్రా పర్యటనకు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రధాని పర్యటన రద్దు కావడంతో తమ ప్లాన్ మార్చుకున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్లో చక్కర్లు కొడుతోన్న పుకార్ల విషయానికొస్తే ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఉన్నత అధికారులు తమ కుటుంబ సభ్యులతో పెహల్గాంలో సెలవులు గడపడానికి వచ్చారని సమాచారం తెలుసుకున్న టెర్రరిస్టులు వారిని కూడా చంపేశారని చెబుతున్నారు. వాస్తవానికి అలాంటిదేమీ లేదంటున్నారు అధికారులు. ఇవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేస్తున్నారు. నలుగురు టెర్రరిస్టులు బైసరన్ పచ్చిబయళ్ల నుంచి వచ్చారని, దీన్ని స్థానికంగా మగ్గీ పాయింట్ లేదా మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. టెర్రరిస్టుల చేతుల్లో AK-47 రైఫిళ్లతో టూరిస్టు స్పాట్లోకి ప్రవేశించారు. టూరిస్టులు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న సమయంలో వచ్చి రాగానే వారిని పిలిచి మీ మతం ఏంటి, మీ పేరేమిటని అడిగి ముస్లింలను వేరు చేసి తరువాత అతి దగ్గర నుంచి కాల్చి చంపేశారు. అయితే పర్యాటకుల్లో 2 తాము ముస్లింలమని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. చివరికి వారి ముఖ కదలికలతో పాటు ముస్లింలు పట్టించే కల్మా చదవమనడంతో వాస్తవాలు బయటపడడంతో తర్వాత 2ని కాల్చి చంపారు. అయితే మహిళలను పిల్లలను వేరు చేసి కాల్పులు మొదలుపెట్టారు. మొత్తం ఆపరేషన్ 15 నిమిషాల్లో పూర్తి చేసి టెర్రరిస్టులు పారిపోయారు. టెర్రర్ దాడుల్లో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 2 విదేశస్తులు కూడా ఉన్నారని చెబుతున్నారు. కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్సులు లేకపోవడంతో పోనీలపై చిన్న గుర్రాలపై తరలించారు. చనిపోయిన వారిలో కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. కాగా దాడులు జరిపిన టీఆర్ఎఫ్ మాత్రం దాడులను సమర్థించుకుంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి స్థానికేతరులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సుమారు 83,742 మంది నాన్ లోకల్స్కు నివాస ధృవీకరణ పత్రం ఇచ్చారని ఇటీవలే వెల్లడించింది. కాగా స్థానికేతరులు ఇక్కడి టూరిస్టులుగా వచ్చి ఇక్కడ నివాస ధృవపత్రాలు దక్కించుకుని ఇక్కడ వారికి భూములు ఉన్నట్లు ఫోజులు కొడుతున్నారని టీఆర్ఎఫ్ మండిపడుతోంది.
ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్లో చట్ట వ్యతిరేకంగా స్థిరపడాలనుకునే వారిని ఏరివేస్తామని టీఆర్ఎఫ్ ఒక ప్రకటనలో హెచ్చరించింది. అయితే ఇది యాదృచ్ఛికమో లేక ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు చేశారో తెలియదు గాని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ 4 రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన సందర్భంగా దాడులు జరగడం గమనార్హం. కాగా గతంలో మాజీ అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ మార్చి 20, 2000 సంవత్సరంలో ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇలానే అనంతనాగ్ జిల్లాలో ఛత్తీసింగ్పూర్ గ్రామంలో కనీసం 35 మంది సిక్కులను ఊచకోత కోశారని చెబుతున్నారు. ఆ సంఘటనకు మంగళవారం నాటి సంఘటనకు పోల్చి చూస్తున్నారు. కాగా మంగళవారం నాడు బైసరన్ ఏరియాలో మధ్యాహ్నం 2:50 టెర్రరిస్టులు చెలరేగిపోయారు. ఇదిలా ఉండగా భద్రతా దళాల బుధవారం నాడు పెహల్గామ్ టెర్రర్ దాడులకు పాల్పడిన 3 అనుమానితుల పేర్లను, ఫోటోలను విడుదల చేసింది. కాగా పెహల్గామ్ దాడుల కోడ్ నేమ్ విషయానికి వస్తే మూసా, యూనుస్, ఆసిఫ్గా గుర్తించారు. కాగా ఈ ఆపరేషన్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా టూరిస్టులని భద్రతా దళాలకు చెందిన అధికారులు వెల్లడించారు. ఇక అనుమానితుల పేర్ల విషయానికొస్తే ఆసిఫ్ షేక్, సులేమాన్ షా, అబూ తల్హాగా గుర్తించారు. వీరంతా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా టీఆర్ఎఫ్ పేరుతో టెర్రర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాగా లష్కర్కు ఈ గ్రూపు ఫ్రాక్సీగా పనిచేస్తోంది. అధికారుల సమాచారం ప్రకారం గతంలో ఈ 3 టెర్రరిస్టులు పూంచ్ ఏరియాలో చాలా చురుకుగా వ్యవహరించారని చెబుతున్నారు. పూంచ్లో పలు టెర్రర్ దాడులు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కాగా టెర్రర్ దాడుల నుంచి బయటపడ్డ వారి నుంచి సేకరించిన వివరాలను బట్టి వారి ఫోటోలను గీయించి విడుదల చేశారు. కాగా టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీ దుస్తులు ధరించారని, తమ మతమేమిటో చెప్పాలని బెదిరించడంతో పాటు అనుమానం వచ్చిన వారిని ఖురాన్లోని పలు పంక్తులను చదివి వినిపించాలని ఒత్తిడి చేశారని, అనుమానం వచ్చిన వారికి కాల్చి చంపి పారిపోయారు. ప్రస్తుతం భద్రతా దళాలు టెర్రరిస్టుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తాజా పరిణామాల విషయానికి వస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా ప్రధాని సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. హోంమంత్రి అమిత్ షా పెహల్గామ్లో దాడులు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. టూరిస్టులపై దాడి అంటే కశ్మీర్లో శాంతికి, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. టెర్రరిస్టులను ఏరిపారేస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం.